హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్ కారణంగా చాలా మందిలో మనం థైరాయిడ్ ఇష్యూ అనేది చూస్తూనే ఉన్నాం. సో చిన్న వయసు నుంచే వెయిట్ ఎక్కువగా గెయిన్ అయిపోవటం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈ సమస్య చాలా పెద్ద సమస్యగానే పరిగణించాలి. అయితే థైరాయిడ్ ఉండేవాళ్ళలో హైపోథైరాయిడిజం ఉండే వాళ్ళలో ఎక్కువగా వెయిట్ గెయిన్ అయిపోవడం అనేది చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు వెయిట్ లాస్ అనేది అవ్వలేము అనే అపోహలో ఉంటూ ఉంటారు. సో డైట్‌తో కానివ్వండి, ఈ వెయిట్ లాస్‌ని కంట్రోల్ చేయటం, అలాగే థైరాయిడ్‌ని కూడా కంట్రోల్ చేసుకోవడం సాధ్యం అవుతుందా లేదా? సో ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ డైటీషియన్ వెనిలా గారు ఫ్రమ్ వెనిలాస్ స్పార్కిల్. హలో మ్యామ్. హాయ్ అండి. మ్యామ్, థైరాయిడ్ ఉండే వాళ్ళలో పెద్ద సమస్య వెయిట్ గెయిన్ అయిపోవడం. సో వాళ్ళు అనుకుంటారు ఈ వెయిట్‌ని తగ్గించుకోవడం చాలా కష్టం. సో థైరాయిడ్‌ని కంట్రోల్‌లోకి తీసుకొస్తే గానీ మనం ఈ వెయిట్ లాస్ అనేది చాలా కష్టం అవుతుందని. బట్ డైట్‌తో థైరాయిడ్‌ని కంట్రోల్ చేయడం, అలాగే వెయిట్‌ని కంట్రోల్ చేయడం సాధ్యమవుతుందా? థైరాయిడ్ ఉండే వాళ్ళు వెయిట్ ఒక్కటే గెయిన్ అవ్వటం కాదు, వాళ్ళ మెటబాలిక్ రేట్ కూడా డౌన్ అయిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళు తినే క్యాలరీస్ కూడా మనం థైరాయిడ్ కనుక కంట్రోల్ చేసుకోకపోతే మెటబాలిక్ రేట్ డౌన్ అవటం వల్ల అంత సిస్టమ్ మొత్తం డౌన్ అవుతూ ఉంటుంది. అంటే ఇంకా వాళ్ళు ఫెటిక్గా ఉండటము, డల్గా ఉండటము, లోగా ఉండటము, బద్ధకంగా ఉండటము, యాక్టివ్గా ఉండకపోవటము, నీరసంగా ఉండటము, కొంతమందికి ఊరికే నిద్ర రావడము, కొంతమందికి నిద్ర పట్టకపోవటము, కొంతమందికి ఎక్కువగా నిద్ర వస్తూ ఉంటుంది. అంటే ఊరికే అంటే శక్తి లేక బాగా నీరసంగా అనిపించి మత్తుగా మత్తుగా ఇంకా అలా పడుకోవాలి, లేవాలి అనిపించకపోవటము, బద్ధకంగా మాట్లాడడానికి కూడా ఇప్పుడు మేము మాట్లాడాలా అన్న స్టేజ్కి వెళ్తారు. సో ఆ థైరాయిడ్ని మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోకపోతే, థైరాయిడ్ ఈజ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే రాగానే కొంచెం డైట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని మెడికేషన్ వాడుతూ ఉంటే కొంచెం రివర్స్ అవుతుంది. బట్ అది ఇయర్స్ తరబడి, ఒక 10 years తరబడి అలానే మెడిసిన్ వాడుకుంటూ లైఫ్ స్టైల్ చేంజ్ చేయకుండా ఉంటే అది రివర్స్ అవ్వడానికి కష్టం. బట్ అప్పటికైనా పర్లేదు, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ ఉంటే 100 mg నుంచి మనం 25 mg వరకు తీసుకొని రాగలం. సో థైరాయిడ్ ఉండే వాళ్ళు ఎటువంటి ఆహార పదార్థాలను అవాయిడ్ చేసుకోవాలి? ఎలాంటి ఆహార పదార్థాలను ఇంక్లూడ్ చేసుకోవాలి డైట్లో? తినేవైతే అసలు థైరాయిడ్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా గైట్రోజన్ ఉండే ఫుడ్స్ తినకూడదు. ఎక్కువ శాతం పాలకూర తినకూడదు, బ్రోక్లీ, క్యాబేజీ, కాలీఫ్లవర్, సోయా, రాగి పిండి, మిల్లెట్స్ తక్కువగా తినాలి. అండ్ పల్లీలు తినకూడదు. బ్లాక్ కాఫీ కానీ కాఫీ టీలు కానీ తక్కువ తాగాలి. బికాజ్ కెఫిన్ వల్ల వాళ్ళకి నిద్ర పట్టకపోవటం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఆ ఇష్యూ కొంచెం ఉంటుంది కదా, పెరుగుతుంది. కెఫిన్ని అవాయిడ్ చేయండి, కంప్లీట్గా అవాయిడ్ చేయండి. చాలా మందికి తెలీదు రాగి పిండి, మిల్లెట్స్ తక్కువ తినాలి అని. మిల్లెట్స్ కొన్ని తినొచ్చు, బట్ మిక్సింగ్ విత్ అదర్ థింగ్స్ కొన్ని మిల్లెట్స్ పర్లేదు. బట్ రాగి పిండి అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఓకే ఓకే. సోయా ప్రోడక్ట్స్, సోయా చంక్స్, టోఫు ఇవన్నీ కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఓకే. సో ఎలాంటి మరి డైట్ని ఇంక్లూడ్ చేసుకోవాలి ఇది తగ్గించుకోవాలి? సెలీనియన్ రిచ్ ఫుడ్స్ రోజు ఒక 2 బ్రేజిల్ నట్స్ తీసుకోవాలి, పంకిన్ సీడ్స్ తీసుకోవాలి, అండ్ ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. హలీమ్ సీడ్స్ డైలీ ఒక టీస్పూన్ అన్న తీసుకోవాలి. 2 అంజీరు డైలీ యాడ్ చేసుకోవచ్చు ఫుడ్లో. 2 బ్రేజిల్ నట్స్ ఈజ్ ఎనఫ్ ఫర్ డైలీ సెలీనియం కోసం, లేదా 1 బ్రేజిల్ నట్ అయినా పర్లేదు. అండ్ రోజు మార్నింగ్ 1 టీస్పూన్ ధనియాలు, కొన్ని గులాబీ రెక్కలు, అంటే మామూలుగా ఫ్రెష్ గులాబీ రెక్కలైనా పర్లేదు తీసుకొని, సోంపు, మిరియాలు, చిటికెడు పసుపు చక్కగా వేపి దంచి ఒక స్పూను హాట్ వాటర్లో మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవటం వల్ల కూడా థైరాయిడ్ కొంచెం కంట్రోల్లోకి వస్తుంది, మెరుగుపడుతుంది. అండ్ కొబ్బరి ఎక్కువగా తీసుకోవాలి, కొబ్బరి పాలు తీసుకోవాలి, కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు, కోకోనట్ యాడ్ చేసుకోవచ్చు. ఈ కోకోనట్ ఎక్కువగా యూస్ చేయటం వల్ల థైరాయిడ్కి చాలా హెల్ప్ అవుతుంది. సో థైరాయిడ్ కంట్రోల్లోకి వచ్చిందంటే ఆటోమేటిక్గా వెయిట్ అనేది కూడా థైరాయిడ్ కంట్రోల్కి రావాలి అంటే వెయిట్ తగ్గుతూ థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్స్ తింటూ థైరాయిడ్ నాన్ ఫ్రెండ్లీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. అంటే థైరాయిడ్ కంట్రోల్లోకి వస్తే వెయిట్ కంట్రోల్లోకి రాదు. వెయిట్ కంట్రోల్లోకి రావాలి అంటే క్యాలరీ డెఫిసిట్ విత్ గుడ్ న్యూట్రిషన్, సఫిషియంట్ ప్రోటీన్ అండ్ మెటబాలిక్ రేట్ మీద వర్క్ చేస్తూ గ్రోత్ హార్మోన్ని ఆన్ చేసినప్పుడు మాత్రమే ఏ హార్మోన్ బెటర్ అవ్వాలి అన్నా మనకి
ఆ హార్మోన్ బెటర్ అవుతుంది. గ్రోత్ హార్మోన్ బెటర్ అవ్వంది ఏ హార్మోన్స్ ప్రాపర్గా వర్క్ అవ్వవు. గ్రోత్ హార్మోన్ బెటర్ అవ్వాలి అంటే ఎక్సర్సైజ్ చేయాలి, నిద్ర ప్రాపర్గా పోవాలి. ఈ రెండు చేసినప్పుడే ఏ హార్మోన్స్ అయినా ప్రాపర్గా, ఈస్ట్రోజన్ అయినా, ప్రొజెస్ట్రాన్ అయినా, కార్టిజాల్ అయినా, ఏది తీసుకున్నా మనం హ్యాపీ హార్మోన్స్ అయినా బాగుండాలి అన్నా కూడా ఎక్సర్సైజ్ అండ్ నిద్ర అనేది రెండు అక్క చెల్లెలు. సో యూ నీడ్ టు ఫాలో దోస్ థింగ్స్ విత్ క్యాలరీ డెఫిసిట్ డైట్ అండ్ థైరాయిడ్ ఫ్రెండ్లీ ఫుడ్. స్లీప్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, మనకు మనం పుష్ చేయాలి. గ్లూటెన్ ఫ్రీ డైట్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటే ఏమన్నా హెల్ప్ఫుల్గా అసలు గ్లూటన్ అనేదే మ్యాక్సిమం అవాయిడ్ చేసేసేయాలి. మామూలుగా థైరాయిడ్ ఉన్న వాళ్ళైనా, థైరాయిడ్ లేని వాళ్ళైనా దానికన్నా రైస్ తింటమే బెటర్. సో రైస్లో కూడా మళ్ళీ ఎలాంటి రైస్ తీసుకోవాలనే డౌట్స్ చాలా ఎక్కువగా రైస్లో మళ్ళీ నేను చాలా వరకు ఎడ్యుకేట్ చేస్తున్నా. రైస్ తీసుకున్న తర్వాత 1 కప్పు రైస్, 1 కప్పు పెసరపప్పు తీసుకొని దాంట్లో మొలకెత్తిన మెంతులు వేసుకుంటే మన గ్లూకోజ్ స్పైక్స్ అనేవి ఉండవు. రైస్ తినటం వల్ల గ్లూకోజ్ స్పైక్స్ అవుతాయి బ్లడ్లో. సో అది లేకుండా తినటమే మన తెలివితేటలు. సో అలా తినండి అని నేను ఎడ్యుకేట్ ఆల్రెడీ చేస్తున్నాను, చూపిస్తున్నాను. అలానే వీళ్ళకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, చేయగలుగుతారా వీళ్ళు? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మెల్లగా మనం ట్రై చేయాలి. కొంతమంది 10కి తినటం అలవాటు నైట్, దాన్ని మెల్లగా 8కి తీసుకురావాలి, ఆ తర్వాత 7కి తీసుకురావాలి. 7కి ఆపేసినా పర్లేదు ఫుడ్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మనం 6కే ఆపేయాలి, 4కే ఆపేయాలి ఈవినింగ్ అనేది పెట్టుకోకుండా చక్కగా తినే క్యాలరీసే మనం ఈవినింగ్ 7 లోపల తింటే పడుకునేటప్పటికి మనకి డైజెషన్ అయిపోతే అది హెల్తీ. రైట్. మరి ఈ థైరాయిడ్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఈ థైరాయిడ్ ఉండే వాళ్ళకి ఏమైనా టిప్స్ చెప్తారా? ప్రాపర్గా నిద్రపోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఎక్కువ శాతం గ్లూటెన్ ఫ్రీ ఫుడ్స్ తీసుకోవాలి, ఎక్కువగా కొబ్బరి మిల్క్ డైలీ దాంట్లో కొబ్బరైనా యాడ్ చేసుకోవాలి, 2 బ్రేజిల్ నట్స్ డైలీ తీసుకోవాలి. నేను చెప్పిన పౌడర్ ఉంది కదా ఏదైతే, అది మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవాలి. దీంతో పాటు క్యాలరీ డెఫిసిట్ డైట్ చేస్తూ ఈవినింగ్ 6 or 7కి ఫుడ్ ఆపేసి చక్కగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ అవుతూ ఇలా హార్మోన్స్ని బెటర్ చేసుకోవటం వల్ల థైరాయిడ్ మెల్లమెల్లగా ఎంజీ అనేది కంట్రోల్ అయిపోతుంది. నా దగ్గర లైవ్ కేసెస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో థైరాయిడ్ ఉండేవాళ్ళు సో డైట్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, సో వాళ్ళకి టిప్స్ కూడా మంచివి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.